హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు 1 తారీఖున వీరికి జీతాలు, పెన్షన్‌లు అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు, విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్స్‌కి సంబంధించి జూన్ 2026 నెలకు సంబంధించి జీతభత్యాలు మరియు పెన్షన్ చెల్లింపులపై ఒక అత్యంత కీలక మరియు సంతోషకరమైనటువంటి సమాచారం అయితే వెలువడింది. సాధారణంగా ప్రతి నెల ఆఖరులోగా నెల ఆఖరు వచ్చేలోగా జీతాల గురించి అందరికీ ఒక రకమైన ఉత్కంఠత అయితే ఉంటుందండి. అంటే సాలరీస్ రేపు ఒకటో తేదీనే వస్తాయా? లేదా? అనే ఉత్కంఠత అయితే ఉంటుందన్నమాట. అయితే ఈసారి ప్రభుత్వం ముందస్తుగానే నిధుల సమీకరణ అయితే పూర్తి చేయడం విశేషము. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులను సక్రమంగా నిర్వహించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించినటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో పాల్గొనింది. రాష్ట్ర అవసరాల కోసం మరియు సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాలతో పాటుగా ఉద్యోగుల జీతాల కోసం సుమారు 2,600 కోట్ల నిధులను సేకరించడానికి ప్రభుత్వం ప్రాతిపదన అంటే ఇంటెండ్ పెట్టిందన్నమాట. ఈ వేలం ఈ ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఆర్‌బీఐ వారి అత్యంత ఆధునికమైన ఈగోబెర్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ ద్వారా జూన్ అంటే ఈరోజు జూన్ 30 తేదీన మంగళవారం నాడు విజయవంతంగా అయితే నిర్వహించబడింది. ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన 22,600 కోట్ల రూపాయల భారీ నిధులు ఈరోజు సాయంత్రం లోపల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పూర్తి స్థాయిలో జమ కానున్నాయి. ఈ నిధులు సకాలంలో అందటం వల్ల రేపు అంటే జూలై 1 తేదీన రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మరియు పెన్షనర్స్‌కి ఎటువంటి ఆటంకం లేకుండా సకాలంలో జీతాలు మరియు పెన్షన్‌లు చెల్లించడానికి ప్రభుత్వం అన్ని రకాల సాంకేతిక మరియు పరిపాలనాపరమైన ఏర్పాట్లనైతే పూర్తి చేసింది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమకు ఎంత జీతం వస్తుంది, ఏదైనా కోతలున్నాయా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం నిధి మొబైల్ యాప్ ద్వారా మరియు సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌కు అందుబాటులో అయితే ఉంచింది. వీటి ద్వారా మీ పే స్లిప్‌లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయుల కోసం ఏపీ టీచర్స్ వెబ్‌సైట్‌లో ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా కేవలం మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క బిల్లు ఏ దశలో ఉందో తెలుసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది అందిస్తుంది. వయసు పెరిగే కొద్దీ పెరిగే వైద్య ఖర్చుల దృష్ట్యా 70 ఏళ్లు నిండిన వారికి 7% చొప్పున అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. మీ జూన్ నెల పెన్షన్ బిల్లులో ఈ యొక్క అదనపు సొమ్ము యాడ్ అయ్యిందో లేదో ఒకసారి పే స్లిప్‌లో చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఒకే సమయంలో సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతున్నట్లయితే కరువు భత్యా అని డీఆర్ కేవలం ఒక పెన్షన్ మీద మాత్రమే తీసుకోవాలి వచ్చేలా చూసుకోండి. ఒకవేళ రెండిటి మీద వస్తున్నట్లయితే డీఆర్ అనేది భవిష్యత్తులో రికవరీ సమస్యలు రాకుండా ఉండటానికి వెంటనే మీ యొక్క జిల్లా ఉప ట్రెజరీ అధికారి ఎస్‌టీఓ గారినైతే సంప్రదించండి. ఒకవేళ ఏదైనా పే స్లిప్‌లో జనరేట్ కాకపోతే ఎవరికైనా పే స్లిప్ అనేది జనరేట్ కాని వారు ఉన్నట్లయితే వారు తమ లైఫ్ సర్టిఫికేట్ గడువు ముగిసి ఆహ్, సంబంధించి ఏమైనా ఇష్యూ ఉందేమో ఒకసారి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి కనుక్కొని ఒకవేళ అవసరమైన పత్రాలు సమర్పించి పెన్షన్‌ను పునరుద్ధరించుకోవచ్చు. ప్రస్తుతానికి జీతాల బిల్లుల స్టేటస్ చూస్తే చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే స్టేటస్ చూపిస్తుంది. అంటే బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. ఆర్‌బీఐ నుండి నిధులు రాగానే మీ అకౌంట్‌లో జమ అవుతాయి అని. పోలీసు, రెవెన్యూ, న్యాయ, ఆరోగ్య మరియు విద్యా శాఖల వారికి జూలై 1 తేదీన జీతాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ట్రెజరీ పరిధిలో ఉదాహరణకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి వంటి ప్రాంతాల్లో జూలై 1 తేదీన నిధుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. తద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ అవసరాల కోసం సకాలంలో నగదు పొందే వీలైతే ఉంటుంది.
ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఆర్‌బీఐ ద్వారా 2,600 కోట్ల రూపాయల రుణ సమీకరణ అయితే జరిగింది ఈరోజు. జూన్ 30 ఈరోజు సాయంత్రానికల్లా ఈ నిధులైతే రాష్ట్ర ఖజానాకు చేరతాయి. ఇక జూలై 1 రేపటి నుండి జీతాలు, పెన్షన్ బిల్లులు చెల్లింపులైతే మొదలవుతాయి. నిధి యాప్ లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 70 ఏళ్లు పైబడిన పెన్షనర్స్ తమకు రావాల్సిన 7% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అది వచ్చిందా లేదా అనేది సరిచూసుకోండి. అలాగే ఆయా ఏజ్‌కి సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లో మీకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే ఏక్యూపీపై కూడా మీకు డీఆర్ అనేది వర్తిస్తుంది. అది కూడా కలిసిందా లేదా అని చూసుకోండి. సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పెన్షన్‌లు పొందుతున్నవారు, అలాగే 2 పెన్షన్‌లు పొందుతున్న పిల్లలైతేనేమి వారికి అటువంటి పరిస్థితుల్లో ఒక పెన్షన్ మీదే డీఆర్ పొందే విషయం అయితే జాగ్రత్త పడాలండి. ముఖ్యంగా సర్వీస్‌లో ఉన్నవారు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నట్లయితే ఈ విధంగా ఇది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో రికవరీలు జరుగుతాయన్నమాట. ఇక బిల్ స్టేటస్ విషయానికొస్తే ప్రస్తుతానికి బిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయి. సో, ఇవి నిధులు జమ అవుతాయి త్వరలోనే అని అయితే అర్థము. సో, పే స్లిప్స్ ఒకవేళ ఎవరికైనా జనరేట్ కాకపోతే మీ స్టేటస్ సర్టిఫికేట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సంబంధిత అధికారి ఎస్టీఓ ఆఫీస్‌కెళ్ళి కనుక్కోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్‌బీఐ వేలం ద్వారా 2,600 కోట్ల రూపాయల నిధులు సేకరించడం ద్వారా జూలై 1 తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు అందటానికి మార్గం సుగమమైంది. నిధుల సమస్య తీరడంతో ట్రెజరీ శాఖ బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఉద్యోగులు తమ పే స్లిప్‌లను ఆన్‌లైన్ ద్వారా తనిఖీ చేసుకోవాలని మరియు పెన్షనర్స్ తమ అదనపు ప్రయోజనాలను లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్‌లను గమనించుకోవాలని అయితే సూచించడమైనది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఎప్పటిలాగే జూన్ నెలకు సంబంధించి బిల్లులు, జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.